పెద్ది తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన ఓ క్లారిటీ వచ్చేసింది. సుకుమార్తో సినిమా కన్ఫర్మ్ అవడంతో బుచ్చిబాబు సినిమాని ఎంత త్వరగా పూర్తి చేసి చరణ్ సుకు ప్రాజెక్ట్లో ఎప్పుడు జాయిన్ అవుతారని చర్చించుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ డిస్కషన్స్ అన్నింటికీ ఎండ్ కార్డ్ పడే టైం తొందరలోనే ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. RRR గ్రాండ్ సక్సెస్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు పెద్ది సినిమాని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో పరుగులు పెట్టిస్తున్నారు. ఇటు బుచ్చిబాబు కూడా సినిమాని అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయాలనే టార్గెట్ తో ఉన్నారు. అన్నీ అనుకున్నట్లే కుదిరితే పెద్ది సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కి లేదంటే 2026 జనవరికి పూర్తయ్యే ఛాన్స్ ఉంది. దీంతో సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేయాల్సిన ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడేననే న్యూస్ కూడా వైరల్ అవుతోంది. పుష్ప 2 మూవీతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసిన సుకుమార్ రామ్ చరణ్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అయితే పుష్ప 2 విడుదలై 10 నెలల పైగానే గడుస్తున్నా ఈ సినిమాని ఇంకా పట్టాలెక్కించలేదు. ఆల్రెడీ దుబాయ్ లో రామ్ చరణ్ కి ఈ సినిమా స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చిన ఈ క్రియేటివ్ జీనియస్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని ఫిబ్రవరిలో మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇటు ప్రెజెంట్ రామ్ చరణ్ చేస్తోన్న పెద్ది సినిమా కొంచెం అటు ఇటుగా నెక్స్ట్ ఇయర్ జనవరిలోగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉండడంతో సుకుమార్ ఈ ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రంగస్థలం తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. విలేజ్ నేటివిటీ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ లోని నటుణ్ణి స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజెంట్ చేశారు సుకుమార్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా రంగస్థలం 2 అనే ప్రచారం జరుగుతూ వస్తోంది. దీంతో పార్ట్ 2లో చిట్టిబాబు క్యారెక్టర్ ని సుకుమార్ ఎలా డిజైన్ చేసి ఉంటారోననే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగిపోతోంది. మరి ఈ సినిమా పార్ట్ 1 లా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందో లేక మరో ఇంట్రెస్టింగ్ ఐడియాతో సుకుమార్ ఏదైనా సర్ప్రైజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ.